పేదరికాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడిన నీచుడు దొరికాడు. రాసలీలల దృశ్యాలను రహస్యంగా చిత్రించి బ్లాక్మెయిల్ చేసిన రాజమండ్రి శ్రీధర్ ఊచలు లెక్కబెడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎక్కడ తమ కాపురాల్లో చిచ్చు పెడుతుందోనని టెన్షన్ పడుతున్నారు అతని వలలో చిక్కిన వాళ్ళు. తెలిసో తెలియకో అవసరం కోసమో అప్పట్లో అతనికి సన్నిహితంగా మెలిగిన వాళ్ళంతా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. కొంతమంది విదేశాల్లో సైతం ఉన్నారు. శ్రీధర్ ఇలా చాలా మందిని వంచినట్లు తెలుస్తోంది. వాళ్లలో కొంతమందికి సంబంధించిన అశ్లీల దృశ్యాలు ఇప్పుడు వాట్సాప్లో షేర్ అవుతున్నాయి. అన్నిటికీ మించి ఇదే ఇప్పుడు పెద్ద టెన్షన్ అయింది. పరువు పోతుందని పైకి అడగకున్నా ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని వీడియో షేరింగ్ను అరికట్టాలన్నది బాధితుల మాట. రాజమండ్రికి చెందిన గుత్తుల శ్రీధర్ చైతన్య ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. 10th ఇంటర్ పరీక్షలను ప్రైవేట్గా రాయడానికి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చేవాడు. శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో పేదలను టార్గెట్ చేసేవాడు శ్రీధర్. తానే ఫీజులు కడతానని చెప్పి కొంతమందిని లొంగదీసుకున్నాడు. పరీక్ష పేపర్ మీద నంబర్ వేసి వస్తే చాలు పాస్ చేయిస్తానని చెప్పి మరికొందరికి దగ్గరయ్యాడు. ఇలా చనువుగా మెలిగి ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రించి దాచుకున్నాడు. అయితే ఇదే ఇన్స్టిట్యూట్లో ట్యూటర్గా పనిచేసే తన బావతో శ్రీధర్కు గొడవలొచ్చి ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఎందుకు ఇటువంటి చర్యలు పాల్పడ్డావు? చాలా మంది జీవితాలతో ఆడుకున్నామంట. శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో ట్యూటర్గా పనిచేసే తన బావ శివకు నెల నెలా జీతం ఇచ్చేవాడు శ్రీధర్. అయితే ఇటీవల వ్యాపారంలో వాటా అడిగాడు శివ. అందుకు శ్రీధర్ ఒప్పుకోకపోవడంతో వీడియోలు ఉన్నాయంటూ బెదిరించాడు. దీంతో పంచాయతీ పోలీసుల దగ్గరకు వెళ్ళింది. వాళ్లు పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకోమని సూచించడంతో అది కూడా అయింది. అయినా శివ వాటా కోసం ఒత్తిడి తేవడంతో బావమరుదుల మధ్య అంతరం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే 2 ఏళ్ల నాటి వీడియోలు ఇప్పుడు బయటపడ్డాయి. బావమరుదుల వాటాల గొడవలతో చాలామంది అమ్మాయిల కాపురాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లోని కొంతమందిని గుర్తుపట్టి చర్చలు కూడా నడుపుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు ఆ మహిళలు. ఎందుకు ఇటువంటి చర్యలు పాల్పడ్డావు? చాలా మంది జీవితాలతో ఆడుకున్నామంట. అది బీసీ సంఘ విద్యార్థులు ఇచ్చిన దాని మీద కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి దాని మీద ఎంక్వైరీ చేసాం. అందులో అతను గుత్తుల శ్రీధర్ అన్నది నిన్న, అంతకుముందేమో అతను బావమర్ది అనేటువంటి శివ కేసును అరెస్ట్ చేయడం అనేది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫైల్ ఇచ్చేస్తారు. ఎవరెవరు కంప్లైంట్ పెట్టారు? యాదవ్ అని బీసీ నాయకులు పెట్టారు. బాధితులు ఎవరైనా ముందుకు వచ్చారు? ఇంకా లేదు, అది అసర్టైన్ చేయవలసి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సరే, కేసు ఎంత అస్త్రం జరుగుతుంది? లేదు, ఏమీ లేదు. శ్రీధర్ లైంగిక వేధింపుల ఇష్యూ కలకలం రేపుతోంది. ఎవరెవరి పేర్లు బయటపడి తమ జీవితాలు బజారున పడతాయోనని పేరెంట్స్లో ఆందోళన నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీధర్ బాధిత కుటుంబాలు, ఆ ఇన్స్టిట్యూట్లో చదివిన విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు కారణమేంటి? సంతోష్, రాజమండ్రిలోని చైతన్య అకాడమీ నిర్వహిస్తున్న కళాశాల కరస్పాండెంట్ మొత్తం గుత్తులు శ్రీధర్ అని చెప్పేసి అతని లైంగిక విద్యార్థులతో లైంగిక కార్యకలాపాలు పాల్పడటంతో పాటు పలువురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళ వీడియో చిత్రీకరణ కూడా చిత్రీకరించాడు. అయితే దీనికి సంబంధించి ఆ నిందితుడిని ఒక బీసీ విద్యార్థి సంఘం వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద ఈ నెల 1వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కేసు అతడు పరారులో ఉండటం జరిగింది. అయితే పరారులో ఉన్న ఈ శ్రీధర్ ని తిరుపతిలో పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే పోలీసులు మట్టికి అతన్ని ఇంటి దగ్గర పట్టుకున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే అతన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం తను 15 ఏళ్లుగా కళాశాల నిర్వహించడం, అక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. చైతన్య అకాడమీ పేరున నిర్వహిస్తున్న ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లోనో 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన వాళ్ళందరినీ కూడా కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా డిగ్రీ పరీక్షలు రాయించేవాడు. వాళ్ళందరికీ తోటి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 నుంచి కూడా 20,000 రూపాయల వరకు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులను లోబర్చుకుని తను
ఈ లైంగిక చర్యలు వాళ్ళతోటి లైంగిక చర్యలు పాల్పడటంతో పాటు వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వీడియో చిత్రీకరణ చేసేవాడు. ఇదంతా కూడా తన గదిలోనే తనకు సంబంధించిన ఆఫీస్ రూమ్ లోనే ఇదంతా కూడా చోటు చేసుకునే జరిగింది. అయితే ఈ రకంగా చిత్రీకరించిన సీడీలన్నింటినీ కూడా తన రూమ్ లోనే భద్రపరుచుకునేవాడు. అదే ఇన్స్టిట్యూట్ లోని పనిచేస్తున్న ట్యూటర్ కింద పనిచేస్తున్న అతని బావ శివ అనే వాళ్ళ చెల్లె భర్త ఆయన, ఆ చెల్లి భర్త ఆ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తూ ఆ సీడీని కూడా అతను తీసుకొని అతను కూడా ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి వచ్చిన లాభాల్లో తనకు వాటా ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది. అయితే దానికి ఇవ్వడానికి శ్రీధర్ నిరాకరించడంతో వాళ్ళిద్దరూ కూడా 2 నెలల కిందట పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ లో రాజీ కుదుర్చుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా బావ మళ్ళీ ఇదే విధంగా ఈ బ్లాక్ మెయిల్ చేయడం చేపట్టడం జరిగింది. అయితే డబ్బులు ఇవ్వడం కారణంగా అతను ఈ వీడియో క్లిప్పింగ్లు అందరికీ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5 యువతులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు బయటికి రావడం జరిగింది. ఈ వచ్చిన వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా ఇప్పుడు రాజమండ్రిలో హల్చల్ చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా పలువురు సెల్లోకి షేరిట్ల ద్వారా చేసుకోవడంతో అన్ని సెల్ ఫోన్లో కూడా ఈ విజువల్స్ వెళ్ళిపోవడం జరిగింది. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొంతమంది విద్యార్థులు కూడా ఎవరు ఈ అమ్మాయి పలానా అమ్మాయి ఈ పలానా సమయంలో ఇక్కడ చదివిందని చెప్పేసి అన్ని తెలుస్తున్నది. అయితే ఈ వీడియో చిత్రీకరణలు అన్ని కూడా 2-3 ఏళ్ల కిందటి నుంచి జరిగిన విషయంగా తెలుస్తున్నది. అయితే 2-3 ఏళ్ల కిందట చదివిన ఆ ఇన్స్టిట్యూట్ లో చదివిన విద్యార్థులకు సంబంధించిన విధంగా మనకు ఆ వీడియో క్లిప్పింగ్ ద్వారా కొంతమంది పాత స్టూడెంట్స్ ఇచ్చిన సమాచారం మనకు తెలుస్తున్నది. అయితే అప్పటి నుంచి కూడా ఈ చిత్రీకరణ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఎప్పుడు కూడా వెలుగులోకి రాలేదు. అయితే డబ్బుల వ్యవహారంలోనే బావబామతుల మధ్యన వివాదం రావడంతో ఇది వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఎవరెవరు ఉన్నారు బాధితులు ఎవరైనా అయితే ఇప్పటి వరకు ఎవరు కేసు పెట్టలేదు. వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం అనేది జరగలేదు. అయితే ఈ పలానా వాళ్ళు ఉన్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తారని చెప్పి పోలీసులు కూడా చూడటం జరుగుతున్నది. అయితే పోలీసులు ఎవరు ఫిర్యాదు చేయలేదు కనుక ఇప్పటి వరకు కూడా అక్కడ కేసుని ప్రసారం చేయడం జరిగింది. గతంలో సెటిల్మెంట్ జరిగిన సమయంలో కూడా పోలీసులకి భారీగా ఈ శ్రీధర్ ముడుపులు ఇచ్చినట్లుగా కూడా కొంతమంది చెప్పడం జరుగుతున్నది. అయితే అప్పటి నుంచి కూడా ఈ దృశ్యాల మీద అయితే ఇప్పుడు వరకు వెళ్ళిన వీడియో క్లిప్పింగ్ని వాటిని అరికట్టడంలో మట్టికి పోలీసులు ఎటువంటి కూడా చర్యలు చేపట్టడం లేదు. అసలు విషయాన్ని కూడా ఆలోచించకుండా ఉన్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రుల మట్టికి భయాందోళన నెలకొంటున్నాయి. అయితే ఇప్పుడు కీలకమైన ఈ ప్రధాన నిందితుడు ఇతడు దొరకడం కారణంగా ఈ శ్రీధర్ దొరకడం కారణంగా ఎవరెవరు ఉన్నారో ఆ బాధితులు వివరాలు కూడా పోలీసులు సేకరించే చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ జీవితాలు ఇప్పటికే ఆ విద్యార్థులు వీడియో క్లిప్పింగ్ లో థ్యాంక్ యూ శ్రీనివాస్.